బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో జమిలీ లేకుంటే 2028లో, ఇక ఏపీలో అయితే 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. అధికారం నిలబెట్టుకునేందుకు అధికార పార్టీలు, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నాయి. మరి ఇదే సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి ఈ మేరకు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్కి గతంలో ఐపాక్ నుంచి రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. 2014లో ప్రధాని మోదీ విజయంలో, 2019లో ఏపీలో జగన్ గెలుపులోనూ కీలకంగా ఆయన అయితే పరిగణించారు. మరి ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనతోనూ సత్సంబాలు కొనసాగించారు. ఆయన సేవలు అందిస్తాననే అంచనాల వేళ కూడా ఇక సొంత పార్టీతో బీఆర్ఎస్ ఏదైతే బీహార్ రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయారు ఆయన. మరి గతంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో స్టాలిన్, మమతాలకు కూడా రాజకీయంగా సహకరించారు. మరి వారి గెలుపులకు తోడ్పాటుగా అయితే ఆ తోడ్పాటును అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ గెలుపులోకి అయితే ఆయన విఫలమయ్యారని చెప్పుకోవాలి. 2024లో ఏపీలో టీడీపీకి సహకారం అందించారు. మరి కీలకమైనటువంటి వ్యూహాలతో కూటమి గెలుపులో అయితే ఆయన కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత బీహార్కు పరిమితమైపోయారు. కాగా ఇప్పుడు తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ కోసం అయితే పనిచేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి తెలంగాణలో కొద్ది రోజుల క్రితం కవిత కొత్త పార్టీ ఏర్పాటు వేళ అయితే ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జోరుగా కొనసాగింది. కాగా ఇప్పుడు మరి బీఆర్ఎస్ తమ యొక్క పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలనైతే వినియోగించుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ మేరకు కేసీఆర్ సన్నిహిత నేతలు ఇక చర్చలు కూడా చేసినట్లు పార్టీలో అయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి అన్ని అనుకూలిస్తే మాత్రం త్వరలోనే బీఆర్ఎస్ కోసం కూడా ప్రశాంత్ కిషోర్ అయితే బీఆర్ఎస్కు మద్దతుగా పనిచేసేందుకు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో నేనే స్వయంగా వచ్చి రేవంత్ను ఓడిస్తానని గతంలో బీహార్ ఎన్నికల సమయంలోనే ప్రశాంత్ కిషోర్ శపథం చేశారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ అడిగితే కాదనకుండా రేవంత్ను గద్దె దించడమే లక్ష్యంగా పీకే బీఆర్ఎస్కు అయితే వెన్నుదన్నుగా నిలిచేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కాగా మరి ప్రశాంత్ కిషోర్ తాజాగా పాట్నా శివారులో బీహార్ నవనిర్మాణ్ ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కోసం అయితే పనిచేయటం పైన అధికారికంగా రెండు వైపులా కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం మరింత సమాచారం. ప్రభాకర్. రాధాకృష్ణ, ఇవాళ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2029 ఎన్నికలు, ఒకవేళ జమిలీ ఎన్నికలు రాకపోతే 2028లోనే ఎన్నికలు వస్తాయనేది జోరుగా చర్చ నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ అధికారం కోసం, తెలంగాణలో అధికారం కోసం ఎన్నో పాటలు పడుతూ ఉన్నది. దాంతోపాటు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి. టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన లాంటి పార్టీలు కూడా కొత్తగా పుట్టుకొచ్చాయి. సో ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం వైపే దేశం అంతా కూడా చూస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బీహార్కి సంబంధించినటువంటి జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎటు అడుగులు వేయబోతా ఉన్నాడు అనే దాని మీదనే చర్చ అంతా నడుస్తూ ఉంది. గతంలో కవితకి రహస్య భేటీ అయ్యాడు ప్రశాంత్ కిషోర్. ఏదైతే తను దేశంలోనే చాలా పొలిటికల్ స్ట్రాటజీ ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్పగా పేరుంది ప్రశాంత్ కిషోర్కి. ఎలక్షన్ టైంలో పబ్లిక్ని ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, పబ్లిక్ని ఏ విధంగా ఆకట్టుకునే విధంగా ప్రచారాలు ఉండాలి ఏంటి అని చాలా వరకు కూడా తను ఒక వ్యూహకర్తగా చూస్తూ ఉంటారు. పొలిటికల్లో ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ అని తనకి
పేరు కూడా ఉండడం జరిగింది. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఏ పార్టీకి తను సపోర్ట్ చేసే దాని మీద ఉందనే అంతా కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. చర్చ అంతా కూడా అయితే గతంలో కవితతోని రహస్య భేటీ అయ్యాడు ఆ ప్రశాంత్ కిషోర్. కవితతోని కలిసి నడిచే అవకాశం ఉన్నట్టుగా గతంలో కూడా చాలా వరకు కూడా వార్తలు వచ్చాయి. కవిత పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. ఇక తెలంగాణలో వచ్చేది కవితని టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని చర్చ కూడా చాలా జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఇటు టిఆర్ఎస్ రక్షణ సేన పార్టీ ఏదైతే ఉందో, టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత స్థాపించినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది అని దాని మీద కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిక్ ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజిక్ ఉన్నటువంటి నాయకుడు కూడా ఇవాళ కవితకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక రానున్న ఎన్నికల్లో కవిత అధికారంలోకి రావడం ఆ, చాలా ఈజీ అయిపోతుంది అనేది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా ఇటు ప్రచారం చేపించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా మరి కవిత పార్టీలోకి తను సపోర్ట్ చేయడానికి వస్తున్నాడా ఏంటి అనే దాని మీద కూడా ఇవాళ పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవితకి ఒక షాక్ ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ కి సపోర్ట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ దగ్గరికి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది చర్చకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది, భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి మద్దతు కోసం కొంతమంది బీఆర్ఎస్ నేతల్ని కేసీఆర్ స్వయంగా భేటీ కోసము అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా ఫార్మర్స్ వేదికగా, ఎర్రవెల్లి ఫార్మర్స్ వేదికగా కూడా కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ని ఆ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా కొంతమంది సీనియర్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులతో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రశాంత్ కిషోర్ని ఫోన్ కాల్ ద్వారా కూడా మరి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిక్ గా పిలువబడుతున్నటువంటి జేఎస్పీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారు అనే దాని మీద కూడా జోరుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. సో రేపో మాపో కేసీఆర్ ని కూడా మరి మర్యాద పూర్వకంగా కలుస్తారు అంటూ కూడా కొంత ఆ, సమాచారం అయితే అందుతా ఉంది. మరి చూడాలి ఈ సమీకరణాలు ఏ విధంగా తెలంగాణలో ముందుకు వెళ్తాయి, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోవైపు తను రికార్డు కూడా మనం ఒక్కసారి చూస్తే ప్రశాంత్ కిషోర్ రికార్డు కూడా 2019 ఎన్నికల్లో కూడా ఇటు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని గెలిపించినటువంటి ఘనత ప్రశాంత్ కిషోర్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2014లో ప్రధాని మోదీని కూడా గెలిపించినట్టుగా తనకి ఆ హిస్టరీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశాంత్ కిషోర్ సంబంధించిన అన్ని వ్యూహకర్తలు మొత్తం కూడా రచించి ఆ పార్టీకి పనిచేసిన మద్దతు ఇచ్చి పనిచేసినటువంటి సందర్భం కనిపించింది. కాబట్టి తన రికార్డ్ అనేది చాలా గొప్పగా చూడొచ్చు. ఎందుకంటే ఎన్నికల విషయంలో చాలా వరకు చాలా మంది చాలా విధాలుగా ప్రచారం చేస్తూ ఉంటాడు. కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్ ఈ ప్రచారం సంబంధించినటువంటి షెడ్యూల్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనేది తనకు ఒక చరిత్ర ఉన్నదనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు తను బీహార్ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని క్యాచప్ చేయలేకపోవచ్చు. సో తన సొంత ఆ, రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ కానీ తన మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు తను ఆ, ఎందుకు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాడనే విషయాలు కూడా కొంత ఆసక్తిగా రేపుతా ఉన్నాయి. ఇటు కేసీఆర్ అప్రోచ్ అయినప్పటికీ కూడా చాలా మంది తనని మద్దతు తెలపడానికి, చాలా మంది కూడా మద్దతు తెలపడం కోసం అడుగుతా ఉంటారు, రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ పిలిస్తే ప్రశాంత్ కిషోర్ మరి మద్దతు తెలుపుతాడా ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ గా మారే అవకాశం ఉంది ఇక్కడ. దానితో పాటు రేవంత్ రెడ్డి మీద ఎందుకు పగబెట్టుకున్నాడు ఈ ప్రశాంత్ కిషోర్ అనే దాని మీద కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో బీహార్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అక్కడ ఆ, వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ, ఏదైతే ఈ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి, ప్రశాంత్ కిషోర్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేశాడనేది తను అది మనసుకు తీసుకొని ఆ ఆ సందర్భంలోనే, ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ ఒక ఆ, సవాల్ విసరడం జరిగింది రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి యాంటీగా పోతాము, రేవంత్ రెడ్డిని పెద్ద దించడమే
మా లక్ష్యంగా ముందుకు వెళ్తానన్న కూడా ఒక శపథం కూడా తను చేయడం జరిగింది. సో అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డికి యాంటీగా ఏ పార్టీ వచ్చినా కూడా దానికి మద్దతు ఇస్తాడు అంటూ కూడా వారి సొంత పార్టీ నేతలు అనుచరులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఈ సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ మద్దతు ఎవరికి ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.